ప్రస్తుతం లావణ్య మనతో పాటు ఉన్నారు. ఏం చెప్పాలనుకున్నారు ఒకసారి లావణ్య, మీరు ఏం చెప్పాలనుకున్నారు? మళ్ళీ మీ పైన అత్యాయత్నం చేశారని చెప్తున్నారు. 2 years నుంచి నేను ఫేస్ చేస్తున్నానండి. నేను బయటికి చెప్దామనుకున్నా ఎవరు నమ్మే పొజిషన్లో లేరు. నా దగ్గర ఎవిడెన్స్ ప్రాపర్గా లేకుండా ఉన్నాయి. ఎవిడెన్స్ వచ్చాయి, నేను సబ్మిట్ చేశానండి. ప్లీజ్ ఇంట్లో ఏం జరిగింది ఆ రోజు? ఏం జరిగింది మేడం? హార్డ్ డిస్క్ కోసం నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారండి అతను కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ. దానిలో ఏముంది అని ఉన్నదైతే సబ్మిట్ చేశానండి. అమ్మాయిల వీడియోలు తీస్తుంటాడు అతను, స్క్రీన్ రికార్డ్ తీస్తుంటాడు, హిడెన్ కెమెరాస్ పెట్టి తీస్తుంటాడు. దానికి సంబంధించినవన్నీ సబ్మిట్ చేశాను. థ్యాంక్స్ అండి. ఇది ప్రస్తుతం తను చెప్తూ ఉంది. ఆ రోజు తను ఇంట్లోకి వచ్చాడు, నేరుగా తనను బెదిరించాడు, తనను చంపడానికి ప్రయత్నం చేశాడు అనేది ప్రస్తుతం లావణ్య చెప్తుంది. ఆమెని ప్రస్తుతం పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆమెను ప్రస్తుతం ఇక్కడ నుండి పంపిస్తున్నారు. మనం చూడొచ్చు కూడా లావణ్యాన్ని ప్రస్తుతం స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత ఆమె ఇక్కడ నుంచి నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోతూ ఉంది. ప్రధానంగా ఈ 31వ తేదీ జనవరి 31వ తేదీ తన ఇంట్లోకి అతను దౌర్జన్యంగా వచ్చాడు. అతనితో పాటు కాజా అని మరొక యువకుడు, వీళ్ళిద్దరు కలిసి వచ్చి తనను బెదిరింపులకు పాల్పడ్డారు. హార్డ్ డిస్క్ కావాలంటూ కూడా తనను బెదిరించినట్లు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అదే విషయాన్ని ప్రస్తుతం చెప్తుంది. డెఫినెట్ గా మాట్లాడతాను. ఇవ్వాలే జరిగింది కదా. ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ. నాకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. నాకు 2 ఏళ్ల క్రితం జరగాల్సిన కేసు ఒకటి, అప్పటి నుంచి కేసు తప్పుదో పట్టించడానికి నా పైన 7 కేసులు ఇవాళకి అవ్వాల్సి వచ్చింది. నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. నాకు థ్రెటన్ కాల్స్ వస్తున్నాయి. 1 డే ఆగండి, నేనే వస్తాను బయటికి. నేనే అన్ని ఓపెన్ గా చెప్తాను అన్ని. థ్యాంక్స్ అండి. ప్రస్తుతం తను చెప్తున్నారు లావణ్య, తను మాత్రం పూర్తిగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. అంటే తనను పరీక్షలు పూర్తయిన తర్వాత అతన్ని